మహబూబ్నగర్ కార్పొరేషన్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రచారాన్ని విస్తృతంగా చేస్తుంది. అందులో భాగంగా 45వ డివిజన్ నుంచి ఖాజా హుస్సేన్ అలియాస్ మక్సూద్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రజల్లో తన యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తుండేటువంటి ఒక పరిస్థితి. ప్రస్తుతం మనకు ఆయన అందుబాటులో ఉన్నారు. మన వార్డులో మొత్తంలో కూడా బ్రహ్మరథం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మక్సూద్ భాయ్ ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మీరు ఒకసారి 22 ఏళ్ల తర్వాత మీరు మీకోసం ఓట్లు అడుగుతారు కదా, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని గెలిపించి కౌన్సిల్కి పంపిస్తామని మా వార్డు ప్రజలు ఆశీస్సులు దీవెనలతో నాకు చెప్తుంటే నాకు కూడా గుండె బరువెక్కి వాళ్ళ కోసం ఇంకెంతైనా చేయాలని ఒక తపన ఇంకా పెరుగుతుందని. వార్డు సమస్యలు ఆల్రెడీ నేను ఒక 1 మంత్ నుంచి మా పార్టీ సూచనలు మనకు 6 గ్యారంటీస్ అనేది ఒక పథకం ద్వారా మనం ఇచ్చాం కదా, 6ఏ కాకుండా అదర్ 12 పథకాలలో ఎవరెవరికి ఏ దాన్ని అమలైనవి, ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అవన్నీ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మేము క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నాం కనుక అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి 2, 3, 4 పథకాలు లబ్ధి పొందారు. వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మరథం పడుతుర్రు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక మీరు కూడా కాంగ్రెస్ నుంచి ఆశీర్వదిస్తామని చెప్తుండ్రు. దాని నుంచి ఖచ్చితంగా వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఇంకా సమస్యలు అంటారా, ఖచ్చితంగా ఇంకా పాత టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఎవరెవరో వేరే పార్టీల ద్వారా ఉన్నారు. ఇంతకుముందు మీ గత 3 ఏళ్ళు మా 2 ఏళ్ళు కాక బిఫోర్ 3 ఇయర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక వాళ్ళు ఓన్లీ మెయిన్ రోడ్ పొంటే పనిచేశారు. అభివృద్ధి అనేది మెయిన్ రోడ్ పొంటే చేశారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి గల్లీలో ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో ప్రతి గల్లీల్లో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ బ్రహ్మరథం అది ఖచ్చితంగా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఇష్యూను ఎవరైనా కాదని చెప్తున్నారా అంటే అది వాళ్ళకు కళ్ళు లేవనే నమ్మాలి మనము. నాదంటారా, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలను ఒక ప్రణాళిక ప్రకారంగా మేనిఫెస్టో రూపంలో నేను పొందుపరిచిన ఇందుట్లో ఈ సమస్యలను ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తా. ఎందుకంటే ప్రభుత్వం మనదే ఉంది కనుక నేను దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాను. వేరువేరు అభ్యర్థుల కోసం ఓట్లు ఆర్జించాను, కానీ ఈసారి మొదటిసారిగా తనను ఓటు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పార్టీ చేస్తుండేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా తమ యొక్క గెలుపుకు దోహదపడతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.